హలో, నేను చెప్పినట్టు చేసేలా. చేశాను సార్. బాంబ్ పేలిందా? పేలింది, కానీ మనం వేసింది కాదు సార్. ఎవలేసాలన్నది ముఖ్యం కాదు, పేలిందా లేదా అన్నదే పాయింట్. డబ్బు ఎక్కడుంది? 2222 ఫార్చునర్ కార్ లో ఉన్నట్టుంది సార్. వెరీ గుడ్. కానీ ఒకే నెంబరు ఒకే కలరు 3 కార్లు ఉన్నాయి సార్. డబ్బు ఏ కార్లో వెళ్తుందో తెలియట్లేదు సార్. ఇంతకీ ఆ వెహికల్స్ ఎటువైపు వెళ్తున్నాయి? పటాయా హైవే సైడ్ వెళ్తున్నాయి సార్. అల్లుడు మనం సేఫేనా? ట్రిపుల్ సేఫ్ మామా. 3 సేఫ్లేటి? మన డబ్బు, మన హీరోయిన్, అదే నా హీరోయిన్ మహా. ఇక మీ నాన్న కిడ్నీలు కూడా సేఫే. ఎవడరా నువ్వు నా చేయి పట్టుకున్నావు? పట్టుకుని నేను కదా, నువ్వు ఇందాక పోగల నువ్వే లాక్కొని తీసుకొచ్చావు. ఆ డబ్బు మాది, మర్యాద ఇవ్వకపోతే ఇచ్చేస్తాను. నచ్చిగా ఆపరేషన్ చేసుకుంటా వెళ్ళాలవా? ఆ డబ్బు కోసం మేము నానమ్మ. మామయ్య కంట్రోల్ కంట్రోల్. ఏయ్, ఇవ్వకపోతే ఏరేస్తా. పోన్లే మామయ్య, ఆయన డబ్బులు అంట ఆయనకి ఇచ్చేద్దాం. సరే అలా రండి, దారికి. దారెట్టు ఉంది, పదండి. అదా ఏముంది ఇక్కడ? డిక్కీ ఉంటే మీ డబ్బు సేఫ్ గా దాయాలి కదా. ఓ కరెక్ట్. తీయండి, క్లీన్ గా ఉందా లేదు చూడండి. ఫైన్. ఇంతకీ మహా ఏమైందో? ఎవడ్రా నువ్వు? నన్ను తీసుకొచ్చావు? నేను తీసుకోలేదు, నువ్వే ఆ స్మోక్ కన్ఫ్యూజన్ ఈ కార్ ఎక్కిసావు. ముందు కారు ఆపు. నేను ఈ కార్ ఆపాలంటే ముందు వెనకాల వచ్చే కార్ ఆపు. చంపేస్తా, ఆపు. ఆపితే ఆ గుండె నన్ను చంపేస్తాడు. అడుగుతుంటే చెప్పవేరా, మా కారు ఎందుకు ఎక్కావు? నేను ఎక్కిన కారే మీరు ఎక్కారు. ఏ కారు ఆపు. ఆపను. ఆపితే ముందు కారులో వెళ్ళే డబ్బు ఎలా క్యాచ్ చేస్తాను? డబ్బు అందులో ఉందా? లేకపోతే ఆ కారు అంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్తుంది? అయితే ఫాస్ట్ పోనీ పోనీ. నా పక్క నువ్వేంటే కంత్రిదా? నేను కంత్రినైతే నువ్వు దిన కంత్రివే. అయినా డబ్బు దక్కాల్సింది నాకు. నోరు మూసుకో. పక్కలో పిల్లోలా ఉంటూ బల్లెంలో పొడిచావు. నువ్వు మాత్రం కిడ్నాప్ డ్రామాన్ని పెళ్ళాన్ని మోసం చేయలేదా? ఇది పెళ్ళామేంటి? కట్టుకున్న మొగుండే కొల్లగొట్టాలని చూసింది. ఆహా, నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప. Shake it to the left and shake it to the right. I can dance all night with all my mind. I used to be a body guy. మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? సియాన్ తోత సామ్రాజ్యానికి. ఎవరా తోత? నేనే. తొట్టి తొట్టి. ఇంత పెద్ద దాన్ని పట్టుకొని తొట్టి పుట్టి అంటున్నావు. బతకాలని లేదు. వీడు మీకు తోత, మాకు తొట్టెంపూడి తాతారావు. ఫ్లాష్ బ్యాక్ లో మేమిద్దరం జాంజిగిరి దోస్తులం. మన ఫ్రెండ్షిప్ గురించి వీళ్ళకి తెలియక ఏదేదో. పేకాటే బాంబల్తి. వెళ్ళి లైన్ లో నిలబడు. అరే ఏంట్రా స్నేహితుడే. ఆ డబ్బు బ్యాగ్ ఎక్కడుందో చెప్పండి. మాకు తెలీదు. నాకు గాని కోపం వచ్చిందంటే నేను మనిషిని కాను. చెప్పలా? అవును, కోపం వచ్చిందంటే తోత మనిషిగా ఉండడు, పశువు అవుతాడు, నీచ్ కమ్మిన కుత్త అవుతాడు, లంగా లఫంగా అవుతాడు, బేవకూఫ్ అవుతాడు. తెలుసా? చాలు చెప్పండిలా. నీ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉన్నా నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ దగ్గర లేదు. ఈ బ్యాంక్ ఆకలి ఎక్కడ ఎతుకుతాం? ఎతకక్కర్లేదు, అది ఎక్కడుందో కాసేపులో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలవు? దాని తెంగరతనం మీద నాకు అంత నమ్మకం. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదురా? అది ఉంది కాబట్టే బ్యాంకాక్ లో బిగ్ షాట్ అయినా ఇప్పటి వరకు నిన్ను వదిలేశాను. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడే అర్హత నీకు నాకు లేదులా. మనిద్దరం కలిసే కదా పెద్దలాయుడు రామూర్తిని మోసం చేశాం. అందుకే ఆ రామూర్తి కొడుకు నన్ను కిడ్నాప్ చేశాడు. నా ఏలియాకొచ్చి కిడ్నాప్ చేసింది రామూర్తి కొడుక. నిన్ను కిడ్నాప్ చేశాడంటే లేపు నన్ను కూడా వేసేస్తాడు. ఆ డబ్బు బ్యాగ్ కూడా వాడి దగ్గరే ఉండుంటది. లే, వాడెక్కడున్నా వేసేసి డబ్బు తీసుకులాంటి. అంత గట్టిగా కాకపెట్టి నువ్వు అన్నావంటే ఆడికి నీకేదో కనెక్షన్ ఉంది. చెప్పు, వాడెక్కడున్నాడో చెప్పు. చెప్తారు. అతను నా లవ్వర్ అని, నా కోసం ఏమైనా చేస్తాడని చెప్పేస్తారు. ఇంకా నయం,
అడగగానే ఆయన ఫోన్ నంబర్ 0826535455 అని కూడా చెప్పేస్తారు. ఫోను. వినబడుతుంది. హలో, నేను కిడ్నాప్ కింగ్ తోతాని మాట్లాడుతున్నాను. నీ లవల్ నా దగ్గర ఉంది. అర్థమైంది బాబాయ్. నా దగ్గర ఉన్న డబ్బు నీకు ఇచ్చేసి నీ దగ్గర ఉన్న నా తెంగర బుజ్జిని విడిపించుకోవాలి, అంతేగా? అడ్రస్ చెప్పు. ఇంత బతికి ఇంటెనకాల చావడం అంటే ఇదే. మనం చేసిన తప్పులే ఇక్కడ దాకా లాక్కొచ్చాయి. వెరీ వెరీ కన్నింగ్ గాళ్ళని పియ్యలుగా పెట్టుకుంటే తప్పులే జరుగుతాయి. పరాయి ఆడదాని మీద మోజుపడినా తప్పులే జరుగుతాయి. అవును, తప్పే. ఈ తప్పు కారణం ఓదార్పు లేకపోవడమే కదా. నేను ఓదార్చనన్నానా? ఈ మాట నువ్వు ఎప్పుడైనా నోరు విప్పి చెప్పావా? హ? అర్థం చేసుకునే మనిషికి ఏవైనా చెప్పొచ్చు. అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. మొగుడు పెళ్ళాల మధ్య చీమంత అనుమానం ఉంటే దాన్ని ఏనుగంత చేస్తారు మధ్యలో వాళ్ళు. తప్పు నాదే. తప్పు నాది కూడా ఉంది. కాంప్రమైజ్. కాంప్రమైజ్. అంతేలే, ఓనర్లే పిఎల్ఏ. ఏ పిఎల్కి మాత్రం చేతులు ఉండవా? మనము కలుపుదాం. ఎస్. నొక్కి నొక్కి చేతులు పడుతున్నాయి, వదిలేరా నన్ను? నన్ను తాలిబన్ల కంటే ఎక్కువ టార్చర్ పెట్టావు కదరా, నిన్ను వదలను. వదలవా? ఆహా. అయితే నొక్కలే. అరే ఈ మనిషి కాళ్ళ లేవురా, ఒంటి కాళ్ళ ఉన్నాయి. వామ్మో. ఒరే తమ్ముడు, వదిలేవాడిని. వదిలే. అమ్మయ్యా, థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్యా, నీకెలాగో మగ దిక్కు లేదు కదా, మీ ముగ్గురిని నేను అదే మీ టీంలో నేను జాయిన్ అవుదామని. ఎవరు ఏ టీంలో ఉంటే ఏంటి, మనీ మిస్ అయ్యాక. అల్లుడు, ఆ? వాడెవడో తెలుసా? ఎవడు? నీ పాలిట 2,000. 2,000 అవును, మీ నాన్న మోసం చేసిన ఆ గొట్టంగాడి పార్ట్నర్ తొట్టింపుడు తాతారావు అంటే వీడే. తెలిసిందిలా నువ్వు లామూల్తి కొడుకు అని, మా మీద లివెంజ్ తీల్చుకోవడానికి వచ్చావని కూడా తెలిసిందిలా. లివెంజా? రివేంజ్ వాడికి రాపలగదు. ఓహో. బుజ్జి, బలువు మోయలేకపోతున్నాడు ఆ బిడ్డ. వెళ్ళి ఆ డబ్బు తీసుకోండిలా. డబ్బిస్తే అమ్మాయిని వదిలేస్తానన్నారుగా. అమ్మాయినే కాదు, అందరినీ వదిలేస్తాను. కానీ ఒక కండిషన్. ఏంటది? ఏ కంట్రీలోనైనా నేను 100 కిడ్నాప్లు మాత్రమే చేస్తాను. ఈ కిడ్నాప్ తో నా సెంచరీ పూర్తయింది. నేను సింగపూర్ చెక్కేసే ముందు ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. మీలందరూ నన్ను ఆట పాటలతో సంతోష పెడితే మీలంతా రిలీజ్. పాట అయిపోయింది కదా అన్న, వాళ్ళని ఉద్దేశం అయిపోతుందిగా. లే, మనం సింగపూర్ చేయలేంత వరకు వీళ్ళే మనకు సేఫ్ గార్డ్స్ లా. మనం సింగపూర్ ఎలాగానే చెబుదాం. ఇష్టమైతే వదిలేయమను, కష్టమైతే కాల్ చేయమను. పదంలా చెప్తా. ఏం చెప్తావన్నా? లే, ఈ డబ్బంతా సింగపూర్ ఎలా తీసుకెళ్లాలో కాటేజ్ నెంబర్ 7 లో స్కెచ్ గీసి మళ్ళీ చెప్తా. పదండి. అక్కడ దాకా ఓడి నడచాలన్నా, ఇక్కడనే చెప్తే అయిపోతుంది. రేయ్, చెట్లకు చెవులుంటాయిలా. చెట్లకు కాదురా, మాకు చెవులు ఉన్నాయి. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. బ్యాగులలో డబ్బులని సర్దేసినామన్నా, సింగపూర్ హైవేలో పోతే బెటర్. అయిందేమైందిలా? ఏమైందిరా? లే, హైవేలో పోలీసుల నిఘా ఎక్కువ ఉంటుంది. ఏం చేయాలో ప్లాన్ గీసి చూపిస్తాను, చూడండి. ఇది పటాయిక్ బోట్ క్లబ్, టూరిస్టుల ప్లేస్. ఇక్కడ చెకింగ్ ఉండదు. మనం ఈ లోడ్ లో ఈ స్పాట్ కి వ్యాన్ లో వస్తాం. వ్యాన్ లో నుండి మనీ బ్యాగ్స్ ఈ స్పీడ్ బోట్ లో ఎక్కించుకుంటాం. సముద్ర మార్గం గుండా మనం సింగపూర్ చెక్కేస్తాం. లే, లైట్లు ఇవ్వలా? అరే ఏం చేస్తున్నావా? తోతా ప్లాన్ ఎవరికి తెలియకుండా స్మాష్ చేస్తున్నాలా? ఏయ్ లండ్లా, ఈ తొక్కలో ప్లాన్ గీసుడేందో కాల్చుడేందో. కర్మరా బాబు, కర్మ. చిచి. అల్లుడు, నీ కార్బన్ ప్లాన్ వర్కౌట్ అయింది. బోటు ద్వారా డబ్బు సింగపూర్ షిఫ్ట్ చేస్తాను అనమాట. అదని చెప్తా. ఇది పటాయిక్ బోట్ క్లబ్, టూరిస్టుల ప్లేస్. ఇక్కడ చెకింగ్ ఉండదు. మనం ఈ లోడ్ లో ఈ స్పాట్ కి వ్యాన్ లో వస్తాం. వీళ్ళని అలాగైనా డైవర్ట్ చేయాలి. ఉండి చెప్తా. ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఎక్కడ పెట్టానబ్బా? ఎక్కడ పడిపోయింది? లేదు, కూడా లేదు.
ఎక్కడ పెట్టాను ఏం చేసావు? జరగబోయి చూడు. ముక్క కొట్టిన తర్వాత ముక్కెత్తాలన్నా. మొక్క కొట్టిన తర్వాత ఎట్టాము తమ్ముడు? ఈ మధ్య నీకు పరాస్కాలు ఎక్కువైనాయి అన్నావు. పేకాట్లో ఇవన్నీ చల్లావు. నీ కళ్ళు పోతే నన్నేం చేయమంటావురా? నా కళ్ళైపోయినాయి. నీ పిల్ల ఎవరితో లేచిపోయిందో చూసుకో. ఆడంటే అన్నావు కానీ ఆడి పిల్లంటే మాత్రం ఒప్పుకోను. ఆడు నా పెళ్ళాలంటే మధ్యలో నీకంటే బాగా. ఆడికి నీ పిల్లానికి ఏం లింక్ ఉందో? నా పెళ్ళానికి ఆడికి లెక్క పెడతాడు. ఇదే మంచి టైం. రండి, త్వరగా. లే త్వరగా బోట్లో పెట్టండి లా త్వరగా. నా బోట్ వెళ్ళిపోతుందిరా. తొట్టంపడి థ్యాంక్స్ లా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చా? తొట్టంపడి నీ కంట్లో పడింది కారం పడి. బాయ్ సీ యు. డ్రైవర్ డ్రైవర్ స్లో స్లో స్లో. ఉండు, ఆ బోట్ లాగుతాం. మామయ్య గట్టిగా లాగు. అట్టుకో. లాగు. డబ్బు ఉందో లేదో చెక్ చేద్దాం. ఉండు, చెక్ చేయి. ఈ డబ్బుతో మీ నాన్నకి ఎన్ని కిడ్నీలు కావస్తాయని కొనుక్కోవచ్చు మనం.